దీంతో మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్డినెన్స్ ను కూడా ఆమోదించింది. ఆ వెంటనే కాంగ్రెస్ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 సబ్సెక్షన్ A కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసింది. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే, ఇంపీరియల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక్కడే పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. కేంద్రం చట్ట సవరణ చేయడం, 9వ షెడ్యూల్లో చేర్చడంతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు అవుతుందన్న వాదనను వినిపిస్తున్నాయి బీసీ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు. అటువైపు ఆలోచన చేయని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ ను తెరమీదకు తెచ్చింది. ఇక ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టుల్లో నిలవదన్న బలమైన వాదన కూడా ఉంది. గతంలో జరిగిన బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను కూడా గుర్తు చేస్తున్నాయి బీసీ సంఘాలు. ఎందుకంటే రిజర్వేషన్లు 50%కు మించకూడదని సుప్రీంకోర్టు కటాఫ్ కూడా పెట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలన్నా కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంది. తమిళనాడులో బీసీలకు 40% రిజర్వేషన్ పెంచుతూ అప్పటి సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై ఇంకా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. బీహార్లో కూడా నితీష్ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో పలు అధికారిక పార్టీలు చేసినటువంటి ప్రయత్నాల్లో మొదట్లోనే చెక్ పడింది. అటు తమిళనాడు కానీ బీహార్ కానీ ఇంతవరకు 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చడంలో సక్సెస్ సాధించలేదు. కేవలం ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే బాటలో నడుస్తుందే అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాధ్యం కాని ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలను మరొక టైంలో రాజ్ భవన్ కు పంపిన ముసాయిదా బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ద వేస్తారా, హోల్డ్లో పెడతారా అనేది కూడా చర్చకు దారితీస్తోంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బీసీ రిజర్వేషన్లపై స్పందించారు. బీసీ కోటాలో ఉన్న ముస్లింలను తొలగిస్తూ బిల్లును కేంద్రం ఆమోదించేలా చూస్తామంటూ బండి సంజయ్ సవాల్ చేశారు. అంటే తెలంగాణ బిల్లును కేంద్రం ఆమోదించే అవకాశం లేదా? రాజ్ భవన్ కూడా కేంద్రానికి అనుకూలంగానే నడుచుకుంటుందే? రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో సహాయం అందించాలని సీఎం రేవంత్ కోరుతున్నారు. అలాంటిది బీజేపీ వాళ్ళ వాదన కూడా వేరేలా ఉంది. ముస్లిం వాటాను తొలగిస్తేనే ఇష్యూని సెటిల్ చేస్తామని బాల్ను రేవంత్ కోర్టులోనే వేశారు బీజేపీ లీడర్స్. దీంతో రాజ్ భవన్ బీసీ ఆర్డినెన్స్ ను లెక్క చేయదా? కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ సెగ రాజుకున్నట్లేనా? ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేస్తారు? పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. 42% రిజర్వేషన్లను అమలు చేస్తే లోకల్ ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కూడా ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఆ వెంటనే కాంగ్రెస్ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదానికి కూడా పంపించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ కూడా సిద్ధం చేసింది. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన
బిల్లు కులగణన సర్వే ఇంపీరియల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక జీవో ఇస్తోంది. ఇక రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ కూడా దగ్గర పడుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి కూడా తొందరగా నిర్వహించాలని చెప్పి హైకోర్టు కూడా గైడ్ లైన్స్ విధించింది, డెడ్ లైన్ కూడా పెట్టింది. సో ఈ రిజర్వేషన్లు పూర్తి చేసి స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పి కాంగ్రెస్ కూడా పట్టుదలతో ముందుంది. మరి ఎంతవరకు జరుగుతోంది, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ ఇది ఒక పొలిటికల్ సినారియో లాగే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందా? కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది అనేది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఎప్పటికప్పుడు ఒక పొలిటికల్ ఎజెండా అయితే కనిపిస్తుంది పొలిటికల్ పార్టీల మధ్య. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ బిల్లుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ పార్టీ స్టాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ బీసీ సంఘాలను మోసం చేసే విధంగా మభ్యపెట్టే విధంగా ముందుకు వెళ్ళబోతున్నారా? ఇన్ని ప్రశ్నలు అయితే ముందుకెళ్తున్నాయి. కేంద్రం చట్ట సవరణ చేయడం, 9వ షెడ్యూల్లో చేర్చడంతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు ఎక్కువ రిజర్వేషన్స్ ఉంటే కనుక ప్రభుత్వాలు ఏం చేయాలన్నా సరే కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో బీసీలకు 40% రిజర్వేషన్ పెంచుతూ కూడా అప్పుడు సీఎం జయలలిత తీసుకున్న నిర్ణయంపై ఇంకా సుప్రీంకోర్టులోనే ఆ కేసు నడుస్తూనే ఉంది. బీహార్లో కూడా నితీష్ కుమార్ తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో పలు అధికారిక పార్టీలు చేసిన ప్రయత్నాలు కూడా మొదట్లోనే చెక్ పెట్టేసినాయి న్యాయస్థానాలు. అటు తమిళనాడులో కానీ బీహార్లో కానీ ఇంతవరకు కూడా 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చడంలో సక్సెస్ సాధించలేకపోయాయి. కేవలం ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏ పార్టీ అయినా సరే ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. సో ఇక్కడ కూడా మనం చూసాం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేయడం, ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడి ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఈ ఓటు బ్యాంకుని, బీసీ ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. రైట్, ఏం జరగబోతోంది? నిజంగానే దీంట్లో పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల్లో చూసినప్పుడు జరిగినటువంటిది తమిళనాడు, బీహార్లో చూసినప్పుడు ఎటువంటి పరిణామాలు చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఈ రిజర్వేషన్ అమలు చేసి ముందుకెళ్తామనడం ఎంతవరకు కరెక్ట్ అవుతోంది? ఈ ప్రాసెస్ లో ముందుకెళ్తే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మా ప్రతినిధి స్వామిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామాలు చకచకా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క వెర్షన్ వినిపిస్తూ ఉంటే బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా క్లియర్ కట్ చెప్తున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి ముస్లింల పక్కన పెడితే మేము కేంద్రంతో మాట్లాడతామని. ఇక్కడ మళ్ళీ పొలిటికల్ ఎజెండా అనేది మళ్ళీ మనకి రిపీట్ గా కనిపిస్తోంది. సో ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఆశ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానన్న విషయం పైన ఇప్పటికే కులగణన పూర్తి చేసింది, ఎంపరికల్ డాటాను కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ సర్కారు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తీర్పు మేరకు దాన్ని 50% సీలింగ్ దాటదు కాబట్టి దాన్ని 22% కుదిస్తూ అప్పుడు ఒక బిల్లు చట్ట సవరణ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కులగణన పూర్తయిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చింది దాని మేరకు బిల్లుల్ని ఆ శాసనసభ, శాసన మండలిలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ వద్దకు వెళ్ళినటువంటి ఈ బిల్లులన్నీ కూడా చట్టబద్ధత పరిశీలించడం కోసం, రాజ్యాంగ భద్రత కోసం ఒకవైపు రాష్ట్రపతి వద్ద ఇవన్నీ కూడా ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనిచ్చలేదని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే పనిలో పడింది. ఒకవైపు రిజర్వేషన్ ఖరారు చేయడంతో పాటు ఇటు ఆర్డినెన్స్ తో అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ ను కేబినెట్ సమావేశంలో ఆమోదించి ఇప్పుడు గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వద్ద కనుక ఇది ఒకవైపు ఆమోదం పొందితే తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందనేది కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ ఈక్వేషన్స్ వరుసగా మారిపోతున్నాయి. 2009 సంవత్సరానికి ముందు అప్పుడు సీఎం గా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల కోసం
5% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ అది 50% సీలింగ్ దాటుతున్న ఉద్దేశంతో దాన్ని 4% పరిమితం చేసి తెలంగాణలో విద్యా ఉద్యోగాలు అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు బీసీలో ఒకవైపు ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో బీసీ ఈ కేటగిరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ముస్లింలంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ కోటాలోనే చాలా మంది బీసీ సర్టిఫికేట్ చూపించి బీసీ కోటాలోనే అంతా లోకల్ బాడీలో పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ లో అనేక చోట్ల కూడా కార్పొరేషన్ ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా జిల్లా పరిషత్ ఒకవైపు డిప్యూటీ చైర్మన్ గా, డిప్యూటీ మేయర్లుగా లోకల్ బాడీలో ప్రతి చోట్ల కూడా అన్ని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బీసీ కోటలు ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇదే అంశాన్ని వ్యతిరేకతిస్తుంది. ఒకవైపు భారత రాజ్యాంగం కేవలం వెనుకబాటుతనం, ఒకవైపు దీనికి సంబంధించిన ఆర్థికంగా వెనుకబాటుతనం కావచ్చు, ఒకవైపు ఆ సమాజంలో వివక్ష ఎదుర్కొన్నటువంటి ఇచ్చారు తప్ప మత ప్రాతిపదికన తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేస్తారని కూడా జనతా పార్టీ కూడా దీని మీద ఆక్షేపణ వ్యక్తం చేస్తూ వస్తుంది. మత ప్రాతిపదికన అమలు చేసేటువంటి రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా తొలి నుంచి అంటున్నారు. రీసెంట్ గా రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇప్పుడు సరికొత్త చర్చను తెరపై తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 56% మొత్తం బీసీ పాపులేషన్ లో 12% ముస్లిం పాపులేషన్ ఉంది. దీనికి సంబంధించి 50% ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం 42% మాత్రమే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వడం కోసం అమలు ప్రయత్నం చేస్తుంది. ఇందులో 10% ఎస్సీల కోసం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందనేది కూడా ఆయన ప్రధానమంత్రి ముస్లింలను బీసీ రిజర్వేషన్లకి తొలగిస్తే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రిజర్వేషన్లు అమలు చేయిస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఇప్పుడు విషయం అంతా కూడా పొలిటికల్ గా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఎజెండా చెప్తున్నప్పుడు కూడా మరోవారు ఈ అంశం తెరపైకి రావడంతో కూడా ముస్లింలంతా కూడా బీసీ రిజర్వేషన్లు అందిస్తున్నారు. వాళ్ళంతా కూడా బీసీ కేటగిరీ ఉన్నప్పుడు కూడా మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు ఇచ్చిన రిజర్వేషన్లు ప్రత్యేకంగా కూడా అనుభవిస్తున్నారనేది కూడా ఇప్పుడు బండి సంజయ్ యొక్క ప్రధాన అభ్యంతరంగా ఉంది. ఆయన ఇదే విషయాన్ని పదే తెరపై తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. గతంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర చేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయం మాట్లాడారు. మనకు ఇప్పుడు కొత్తగా రాష్ట్ర బీసీల రిజర్వేషన్ లో నుంచి ముస్లింలను తొలగిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెంటనే మేము దీన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన మాట్లాడమంటేనే కూడా దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇది మరింతగా తెలంగాణలో రాజకీయంగా మరింతగా ఇది నిప్పులు రాజేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు తెలంగాణ చూసి దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ 40% విషయంలో గవర్నర్ ఆమోదించకపోతే పరిస్థితి గవర్నర్ తిరిగి ఉంది. ఇప్పుడు గవర్నర్ వద్ద ఆమోదం పొందుతుందా లేదా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు స్వామి మీ సిగ్నల్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తోంది. ఒక్కసారి సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము స్వామి. మొత్తాన్ని చూస్తే దీంట్లో ఒక పొలిటికల్ ఎజెండా కనిపిస్తుందా? గవర్నర్ దగ్గర పంపించినారు, గవర్నర్ ఆమోదిస్తారా? ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏంటంటే కేంద్రం చట్ట సవరణ చేయాలి, 9th షెడ్యూల్లోకి చేర్చడం ద్వారా మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ పెంపు అనేది అమలు అవుతుంది అనేది చెప్తున్నటువంటి మాట. ఈ రెండు చేయకుండా కేవలం తాత్సారం మాత్రం చేస్తూ ఉంటే కనుక మరొకసారి బీసీ సంఘాలని అణచివేసే ప్రక్రియ కావచ్చు, లేదంటే మోసం చేసే ప్రక్రియ కావచ్చు చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏం జరగబోతుంది ఏంటి, లోకల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల ఒపీనియన్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్. బీసీ రిజర్వేషన్ బిల్లు దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో. రాజకీయ పార్టీలు రాజకీయాలలోనే వాడుకుంటూ ముందుకెళ్తున్నాయి. గతంలో పక్క రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాలు బీహార్ కావచ్చు, తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదించే సిచ్యువేషన్ ఏంటి, ఆమోదించకపోతే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? యశాష, తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చామో దానికి అనుగుణంగా మంత్రి మండలి తీర్మానం చేశాము, ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తున్నాము. అది గవర్నర్ ఆమోదం తర్వాతనే ఎన్నికలకు వెళ్తాము. ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కల్పించి తీరుతామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ ను ఇటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ ఇద్దరు ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మిగతా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా
గతంలో 42% ఒప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లో తప్పులు తడకగా ఉన్నాయి. కులగణన సరిగ్గా జరగలేదు. దీనివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, బీసీలలో ముస్లింలను కలిపి అధికంగా చూపించి 42% ఇవ్వడం వల్ల 10% ముస్లింలు బీసీలకు అన్యాయం చేసి రిజర్వేషన్లు తీసుకెళ్లే ప్రమాదం ఉందంటూ కూడా అటు బీజేపీ నేతలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లను ఎలా అమలు పరుస్తారు, ఎలా ముందుకు పోతారు అనేది మాత్రము ఇటు స్థానిక సంస్థల ఎన్నికల పైననైతే ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతున్న వైనం అయితే కనిపిస్తుంది. ఆశ ముఖ్యంగా తెలంగాణలో స్థానిక సంస్థలు అనేటివి గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ వాయిదా అనంతరము ఇప్పటికే ఇటు హైకోర్టులు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టి నిర్వహించి తీరాలని కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు మేము అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగానే మేము 42% ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాము. ఆర్డినెన్స్ ద్వారా మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము, అనంతరం చట్ట రూపం కూడా దాలుస్తాము, అవసరమైతే మేము కేంద్రంతో కొట్లాడతామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలి అని చెప్పేసి ఇటు స్పష్టంగా అటు నిబంధనలు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇటు ఎస్సీ ఎస్టీలో ఈబీసీ కోట, బీసీ కోట అన్ని చూస్తే కనుక ఇప్పుడు ఇచ్చేటువంటి బీసీలకే 42% ఇస్తే అటు 50% దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్రపతి గాని ఇటు గవర్నర్ గాని ఆమోదం తెలపడంలో ఎలాంటి కొరివిలు పెడతారు, ఎలాంటి ఆ చట్టానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, రానున్న రోజులలో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారనేది మాత్రము కొంత సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఆశ అయితే ఇది ఒక రాజకీయ వ్యూహంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏదైతే అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చెప్తున్నారో, అటు కేవలము వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడ కోసము బీసీలను మోసం చేయడం కోసమే. గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏమనుకోవచ్చు? ఎందుకంటే గతంలో మనం చూసాం కదా, ఒకవేళ బీహార్ తమిళనాడులో ఓకే కాకపోవడం సుప్రీంకోర్టులో కూడా కొట్టువేడి అని చూసాం. సో ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకపోతే ఏ విధంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? ఎందుకంటే అటు అయితే చట్ట సవరణ చేయాలి, 9 షెడ్యూల్లో చేర్చాలి, ఈ రెండు కాకుండా ఈ విధంగా ముందుకెళ్తే జరిగే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఆశ, ఆర్డినెన్స్ ను గవర్నర్ గనక తిరస్కరిస్తే గనక ఖచ్చితంగా దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే అది ప్రతిపక్షాల మీద నేపథ్యం నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే ఇటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వం మేము ఆర్డినెన్స్ తెచ్చాము అని చేతులు దులుపుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజలు కూడా ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు. అటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% ఆర్డినెన్స్ పైన ఇది తప్పుల తడకాన్ని నిరూపించడానికి అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఇప్పటికే తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు స్పష్టంగా చెప్తున్నారు, ఇది తప్పుల తడకగా కులగణన చేశారు, దానితోటే ఈ యొక్క సమస్య ఉత్పన్నమవుతుంది. 56% ఇటు ముస్లింలను కలిపి చూపెట్టడము రానున్న రోజులలో ప్రమాదము, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నట్టు బీజేపీ వాదిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఆర్డినెన్స్ ని గనక అటు గవర్నర్ తిరస్కరించి అటు లీగల్ టీమ్ కు గనక రెఫర్ చేస్తే, లీగల్ టీమ్ ను మీరు అన్నట్టు గనక అటు ఆర్డినెన్స్ ని గనక ఆపివేస్తే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగకుండా ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అటు కోర్టు గాని ఇటు ప్రజలు గాని మిట్టగాయలేసే నేపథ్యం ఉంటుంది. కానీ కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ తెచ్చామని చేతులు దులుపుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తో జరగాల్సిన చర్చలు జరిపిన అనంతరమే 42% సంబంధించి చట్టం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ చట్టానికి ఇప్పటికే 50% రిజర్వేషన్లు మించకూడదనే ఒక సుప్రీంకోర్టు నిబంధన కూడా ఉన్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్లను ఎలా పెంచుతుంది? ఏదైతే తమిళనాడుకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి హోదాలో మాత్రమే ఇప్పటికీ అక్కడ 60%కు పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కానీ ఆ సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాలకు వర్తించవనేది అనేక సందర్భాలలో అనేక రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, తీర్పులు కూడా ఇచ్చింది. తమిళనాడుకున్న ప్రత్యేకతలు ఇటు మిగతా రాష్ట్రాలకు ఉండవు. మిగతా రాష్ట్రాలకు ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే రిజర్వేషన్లు మలుచుకోవాలి తప్ప తమిళనాడు రాష్ట్రాన్ని చాకుగా చూపి మిగతా రాష్ట్రాలలో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు గతంలో
గతంలో అనేక రాష్ట్రాలకు తీర్పునిచ్చే సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది ఆశ. ఇప్పటికైతే ఆ తమిళనాడు తరహా రిజర్వేషన్లు తెలంగాణలో అమలుకు అసాధ్యం, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కులగణన శాంటిటీగా జరగలేదనేది ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరొకసారి కులగణన రివీల్ చేయాలని చెప్పేసి రీసర్వే చేయాలని కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ పైన మాత్రం ఖచ్చితంగా గవర్నరు అటు రాష్ట్రపతి కొరివిలు పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ కొరివిలు పెట్టకుండా ఆమోదించినట్లయితే రిజర్వేషన్లు 50% మించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు సుప్రీంకోర్టు కావచ్చు, ఎలాంటి నిబంధనలతో ముందుకు వెళ్తారనేది ఈ రెండింటి మధ్య ఎన్నికల కమిషన్ ఈ యొక్క నిబంధనలను ఎలా పాటించగలుగుతుంది అనేది, రిజర్వేషన్లను ఎలా ప్రొఫార్మాను తయారు చేస్తారనేది మాత్రం కొంత సందిగ్ధత కొనసాగుతుంది. ఇటు ప్రతిపక్షాల వాదనలు, అధికార పక్షం యొక్క 42% ఆర్డినెన్స్ పైన రానున్న రోజులలోనైతే పెద్ద రచ్చ జరిగే అవకాశం అయితే ఉంది ఆశ. ఎందుకంటే ఇటు తెలంగాణ ప్రజలు మాత్రము బీసీలకు 42% ఇచ్చి తీరాలని ప్రగాఢంగా బలంగా కోరుకుంటున్నారు. కానీ అటు ముస్లింలను కలపడంతో బీజేపీ నుంచి మద్దతు లభించడం లేదు, అటు అశాస్త్రీయంగా కులగణన సర్వే చేశారని బీఆర్ఎస్ నుంచి మద్దతు రాని నేపథ్యంలో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది పెద్ద టాస్క్ ఉంది. ఎందుకంటే వెయిట్ చేయండి. వెంకటేష్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. దీంట్లో పొలిటికల్ ఎజెండానా? ఒక పక్క బీజేపీ కూడా సిద్ధమే అంటుంది, కానీ ముస్లింలను బీసీలో కలపడం అనేది ఒక కండిషన్ అప్లై అనే విధంగా బండి సంజయ్ మాట్లాడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవేళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇటు గవర్నర్ కావచ్చు, అటు రాష్ట్రపతి దగ్గర ఆమోదించే అవకాశం ఉంటుందా? చట్టాన్ని సవరణ చేసే అవకాశం 9th షెడ్యూల్లో చేర్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఒకవేళ కాకపోతే గనక కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా, ఇప్పటికే చూస్తున్నాం తీసుకున్నటువంటి ప్రతి ఆప్షన్ అంటే ప్రతి అడుగులో కూడా తప్పుడు అడుగులు వేస్తుంది అని చెప్పి రాష్ట్రంలో ఒక విధానం కనిపిస్తోంది. ఇప్పుడు గనక ఈ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఇటువంటి డైలమా కొనసాగితే, లేదంటే వెనక్కి తిరిగే ఛాన్స్ ఉంటే గనక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు పరిణామాలు? ఆశ, ఇప్పటికే హైకోర్టు విధించిన గడువు ఎక్కడైతే ఉందో స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ గడువు అయితే చక్కర్లు కొడుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వము 42% తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు సంబంధించి ముసాయిదాను ఇప్పటికే గవర్నర్ ఆమోదాన్ని పంపింది. అక్కడ గవర్నర్ ఆమోదం తెలుపుతాడా లేదా తెలియదు, కానీ సందిగ్ధం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కూడా అటు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42%లో ముస్లింల రిజర్వేషన్ తీసేస్తేనే కేంద్రం ఆలోచన చేస్తుందన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వెనక 2 అడుగులు వేస్తే 10 అడుగులు వెనక్కిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇచ్చిన హామీలలో కూడా ఏది ఒక్క నెరవేర్చలేకపోవడం కూడా కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలకు తీసుకెళ్తామని వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఇప్పటికే కేబినెట్ లో ఆమోదం పొందినా కూడా ముసాయిదాను గవర్నర్ పంపించారు. ఆ గవర్నర్ కూడా ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తారా లేదా అనేది చక్కర్లు కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో 50%, సుప్రీంకోర్టు గతంలోనే బీహార్ కానీ తమిళనాడు కానీ 40% ఉన్న తమిళనాడులో కూడా 50%కి మించితే ఖచ్చితంగా దానికి అమలు చేయమని కొరియర్లు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అక్కడ బీహార్ కానీ అక్కడ తమిళనాడుకు ఆ 2 రాష్ట్రాలకు ఇప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ అమలు కాని నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే 50%కి మించిపోతుందనే ఖచ్చితంగా ఒక కామన్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళాలంటే ఒక డెడ్ లైన్ విధిస్తే ఆ డెడ్ లైన్ సంబంధించి 42% అమలు చేస్తారా చేయరా, దానికి మీరు ఎలా ముందుకెళ్తారనే సందిగ్ధం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 18-19 నెలలు చూసుకుంటే కూడా ప్రతి అడుగు కూడా వాళ్ళు 2 అడుగులు వేస్తే 20 అడుగులు వెనక్కిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంక్షేమ పథకంలో కానీ ప్రతి వేరే ఇతర కార్యక్రమాలను అమలు చేయడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా తీసుకురావాలని ఇప్పటికే బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ గవర్నర్ కానీ ఏదైనా కొరియలు పెడితే మాత్రం తెలంగాణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ మాత్రము కొద్దిగా సందిగ్ధంలో పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ తీసుకొని వస్తే ఒకవేళ ముసాయిదాకు ఆర్డినెన్స్ ద్వారానే ఎన్నికలు పోదామంటే కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే కూడా ఇది కోర్టులో చెల్లని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ కూడా
ఎలా ముందుకెళ్ళాలి, దీనిపైన కోర్టుకు వెళ్తే ఎవరైనా దానికి సంబంధించిన బీజేపీ అంటే కేంద్రం చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది వెంకటేష్. ఎందుకంటే ముస్లింలను బీసీ నుంచి తొలగించాలి అని చెప్పి ఒక కండిషన్ అప్లై చేస్తారు. అది జరగని పని. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది, తప్పేంటని ఒక వెర్షన్ కూడా తీసుకొచ్చింది, మనందరం చూసాం. సో దీంట్లో భాగంగా వారు చేయలేని పనిని చెయ్యాలి అని చెప్పి ముందు తీసుకొచ్చి దాంట్లో ఒక పొలిటికల్ ఎజెండా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎప్పటికీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక పక్క డెడ్ లైన్ కూడా ముందుకు వస్తుంది కదా, కోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్. ఆశ వాస్తవంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భిన్న ధృవాలు. ఆ కేంద్రం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అవునంటే బీజేపీ ప్రభుత్వం కాదనే నెలకొంది ఈ దేశంలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ లో ముస్లింలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా బీజేపీ దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కల్పిస్తుంది. దానికి సంబంధించి ఆ బీజేపీ ప్రభుత్వంలో ఒక సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ లో 42% ఉంచితే, అంటే ముస్లింలకు 42%లో ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉంచితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అటు బీజేపీలు ఈ పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకునే వస్తున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలుగా ఈ బీసీ రిజర్వేషన్ వాళ్ళ చుట్టూ తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ తీసుకుంటున్న చర్యల వల్ల అటు ప్రభుత్వాల అధికారులు కానీ ఇక్కడ ప్రజలు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా రిజర్వేషన్ అమలు చేయకుంటే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా ముందడుగు వేస్తుంది, ఇక్కడ హైకోర్టు విధించిన ఈ డెడ్ లైన్ కు వారు సముచితంగా అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ముసాయిదాకి ఇప్పుడే సంబంధించిన రాజ్భవన్ లో చుట్టూ తిరుగుతున్న ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలతో బీసీ రిజర్వేషన్ తీసుకొస్తుందనే సందిగ్ధమైతే రాష్ట్ర ప్రజలైతే వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోనున్నది ఆశ. ఇటు అటు అంటే రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు ఇక్కడ టూ వెర్షన్స్ వినిపిస్తూ అటు బీసీ సంఘాలకు అన్యాయం చేస్తున్నారు, బీసీ సంఘాలను మోసం చేస్తున్నారు, అది కదా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట విమర్శ. ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? మరో పక్క రెండు రాష్ట్రాలు అటు బీహార్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, స్టిల్ నౌ ఇంకా ప్రాసెస్ లో ఉన్నప్పుడు దాన్ని ఒక బూచిలా చూపించి లేదంటే ఒక అస్త్రంగా మలుచుకొని ఇక్కడ ఓటు బ్యాంక్ సాధించాలనుకున్నటువంటి పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆన్సర్స్ ఏంటి, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్? వాస్తవంగా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే బీసీ 42% తీసుకొచ్చిందని తెలంగాణలోని ప్రతి ప్రజలకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అన్ని పార్టీలు కూడా వెలుగెత్తి చెప్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని దాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన ప్రజా సంఘాలు కూడా చాలా డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే అమలు కాని అలవిని ఇక్కడ ప్రజల ముందుకు నెట్టి ఆ స్థానిక ఎన్నికలు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజా సంఘాల నుంచి అయితే అవరోధాల వ్యతిరేకత వచ్చిన ఖచ్చితంగా వస్తాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఇవి కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ఈ బీసీ రిజర్వేషన్ 42% తీసుకొచ్చిందని ఖచ్చితంగా వాళ్ళు వెలుగెత్తి చాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయాల రంగు అయితే పులుముకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి బీసీ రిజర్వేషన్ 42% రాష్ట్రంలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరాలనేదే డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అంటే ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము రిజర్వేషన్ తో స్థానిక సంస్థలకు వెళ్లాలనే ప్రయత్నము వారికి అవరోధంగా మిలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో హైకోర్టు ఇస్తున్న సంబంధించిన గడువు కూడా ఆ గడువులో పూర్తిగా తన మీద తప్పు లేకుండా బంతినైతే కాంగ్రెస్ కోర్టులో పడేసింది. మీరు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో ముస్లింలను ఆ వాటా పక్కకు తీసేస్తే తప్ప మేము చేసేది ఏం లేదు, ఒకవేళ మీరు ఆ విధానానికి ఓకే అంటే కనుక నేను మాట్లాడతానంటూ కూడా బాల్ ని కాంగ్రెస్ కోర్టులో పడేసింది. ఇప్పుడు ఏ చేయాలన్నా కాంగ్రెస్ సంబంధించే డెసిషన్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో కాంగ్రెస్ ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉందనుకోవచ్చు, ఎందుకంటే ప్రజల మన్ననలు పొందాలంటే ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే ఆర్డినెన్స్ సంబంధించి. ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకపోతే కూడా వాళ్ళు ఒక కేబినెట్ లో ఇప్పటికీ ఆర్డినెన్స్ ఆమోదం పొందింది. దీనికి సంబంధించి గవర్నర్ దగ్గరికి పంపిన ఆ ఫైల్ ముసాయిదాను కూడా వాళ్ళు ఆమోదించకుంటే
వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలలో ఖచ్చితంగా ఇదొక్కటే హామీలన్నా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఇక్కడ బండి సంజయ్ ను అడుక్కున్న పరిస్థితి రేవంత్ రెడ్డికి దాపురించిందని చెప్పవచ్చు. అంటే అనివి కాని ఏదైతే అమలు కాని ఈ న్యాయమైన అమలు కాని కొన్ని సమస్యలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దీన్ని ముందుకు తీసుకొచ్చడం, దానికి సంబంధించి వ్యతిరేకత రావడం, ఆ వ్యతిరేకతను ఎలా తట్టుకోవాలనే సందిగ్ధంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు కానీ అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా మద్దతు లభించే అవకాశం అయితే కాంగ్రెస్ కు లేదని చెప్పొచ్చు. ఎన్నికల్లో కూడా ఒకవేళ రిజర్వేషన్ లేకుండా ఈ స్థానిక ఎన్నికలు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు, ఓడిపోక తప్పదని కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అక్కడ రాష్ట్ర పార్టీలు ఇతర ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే తమ ముందడుగు ఎలా తీసుకుంటుంది అనే చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు మొత్తం గమనిస్తున్నారని చెప్పవచ్చు. ఆశ వెంకటేష్, మరొక పక్క ప్రజల వెర్షన్ చూసాము, బీఆర్ఎస్ వెర్షన్ చూసాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా ఈ రిజర్వేషన్స్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తామంటూ గంటబద్ధంగా చెప్తుంది. దానికి అనుగుణంగానే ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ అడ్డుకట్ట వేయడానికి బీజేపీ మాత్రం మరొక కొర్రీ పెడుతోంది. ఇప్పటివరకు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. ఈ ప్రాసెస్ ఎప్పటికి అవుతోంది, స్థానిక సంస్థల ఎన్నికలకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు, అటుపక్క కూడా డెడ్ లైన్ అనేది దూసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏ పని తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా అది రివర్స్ లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రజలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు ఒకవేళ దీనికి కనుక కామా పడితే? ఒకవేళ ఆర్డినెన్స్ ముసాయిదాకు కామా పడితే బీసీ రిజర్వేషన్ అమలు కాకపోతే మాత్రం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే అన్ని రంగాల్లో అన్ని సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వంపై విఫలమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకోవచ్చిన ఈ బిల్లు రిజర్వేషన్ కు 42% రిజర్వేషన్ కూడా ఇప్పటికే రాజ్భవన్ చుట్టూ నేపథ్యంలో తిరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ బీజేపీ పార్టీ కానీ, మూడు పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీపై సమస్యలకు అంటే ఒక బాణం గురిపెట్టిందని చెప్పవచ్చు. బాణం కూడా కాంగ్రెస్ పార్టీలపై ఇప్పుడే కేంద్రం వదిలిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా వెనుకాడు వేడి పరిస్థితే ఉండదు. ఇటు ప్రజా సంఘాలతో కలిపి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన గడువు నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ తో వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ ముసాయిదాకు అడ్డుకట్ట వేస్తే గవర్నర్ ఆమోదం పొందకుంటే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 ఏళ్లు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ తీసుకున్న ఏ నిర్ణయంలో కూడా సామరస్యం లేకపోవడం, దానికి అమలు కాకపోవడం వంటి అనేక అంశాలు కూడా దానికి ప్రతిబంధాలుగా మారినాయని చెప్పవచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చుట్టూ తలనొప్పులు చుట్టుకున్నాయి. రాష్ట్ర పార్టీలోని నాయకుల చుట్టూ, ఆ సీనియర్ నేతల చుట్టూ చుట్టుకున్న ఈ సమస్యల వల్ల మరోసారి కూడా ఇక్కడ ఈ జీవో నెంబర్ 42% జీవోకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పులు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నో అవకాశాలు, ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో అవకాశాలు వచ్చినా వాటి సద్వినియోగం చేసుకునే పరిస్థితి కనిపిస్తలేదు. ఈ నేపథ్యంలో ఈ 42% రిజర్వేషన్ జీవో మాత్రము వాళ్ళ మెడ చుట్టుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆశ రైట్ వెంకటేష్, వెయిట్ చేసి చూద్దాం మరి గవర్నర్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా రాబోయే రోజులు తెలుస్తుంది. కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ కి ఆమోదం తెలుపుతారా, తెలపకపోతే కాంగ్రెస్ ముందున్నటువంటి అస్త్రాలేంటి, బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, బీసీ సంఘాలను ఒకవేళ జరగకపోతే కనుక ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు? ఏదే జరిగినా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ముందుకెళ్తున్నారు కాబట్టి జరిగే అవకాశం ఉంటుందా, అవకాశం ఉండదా అనేది కూడా ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే ఇంకా కనిపించట్లేదు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు రాజకీయ పార్టీలు ఓటర్ నాడిని పసిగట్టే పరిస్థితుల్లో మనకైతే కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి అంశాన్ని కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి. మెయిన్ గా ఈ బీసీ రిజర్వేషన్ అంశం అనేది పొలిటికల్ ఎజెండాలో ఓటు బ్యాంక్ రాజకీయంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో బీజేపీ పూర్తిగా కూడా తన మీద తప్పు లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద తప్పు నెట్టే ప్రయత్నం చేసింది. మేము ఆమోదిస్తాం, కేంద్రంతో మాట్లాడతాం, దేనికి ఒకవేళ ఒక కండిషన్ అప్లై అనేది మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది, చిన్న గైడ్ లైన్స్ అనేది. సో ఆ విధంగానే ఇక్కడ మనకి బండి సంజయ్ వ్యాఖ్యలు చూసినప్పుడు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్రానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏంటి, ఒకవేళ ఈ బీసీ సంబంధించి ఈ వాటాలో ముస్లింల వాటాను తీసేస్తే గనుక
మేము కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము అంటున్నారు. అది జరిగే పనేనా? ఇప్పటికే కాంగ్రెస్ దాన్ని ఓన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. అనేక బహిరంగ సభల్లో చర్చించారు, మాట్లాడారు. మరి ఇదేది కాకపోతే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి అస్త్రం ఏంటి? ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? బీసీ సంఘాల నాయకులను ఏ విధంగా మాట్లాడబోతున్నారు? ఏ విధంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేవి కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాల్సిందే. బీసీ రిజర్వేషన్ సంబంధించి కీలక పరిణామాలు అయితే ఇప్పటి వరకు చకచకా జరిగిపోతున్నాయి. 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మేము లోకల్ ఎన్నికల కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గంటాపదంగా చెప్తూ ముందుకెళ్తోంది. దీంతో మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్డినెన్స్ ను కూడా ఆమోదించింది కాంగ్రెస్ సర్కార్. ఆ వెంటనే కాంగ్రెస్ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ కూడా ఆమోదానికి పంపించింది. అయితే ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 2018లోని సెక్షన్ 285A ప్రకారం సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కూడా ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలో ఆమోదించిన బిల్లు కావచ్చు, కులగణన సర్వే కావచ్చు. ఎంపీరియల్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది.